హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. అవి మనం ఏ విధంగా చేయొచ్చు, దాని ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా ఏ విధంగా మనం దీంట్లో వర్క్ చేయాలి, ఎంతవరకు సంపాదించుకోవచ్చు, మనం చేయాల్సిన పని ఏంటి అని మనం తెలుసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. దీని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ అండి. ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకోవచ్చు, అదేవిధంగా ఏ విధంగా చేయాలి, దాని ప్రాసెస్ కనుక మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. కంపెనీ పేరు వచ్చేసి యూజ్ మీ అండి. ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ ప్లాట్ఫామ్. దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో అవన్నీ కూడా మనకు దీని ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అండి. కంపెనీ పేరు తెలుసుకున్నాము, అదేవిధంగా కంపెనీ లీగల్గానే ఉందా, లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే కంపెనీ ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టీ, ఉద్యమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్స్ అండి. కంపెనీ భారతదేశంలో పనిచేయాలంటే మనకు లీగల్ డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా లీగల్గా ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క అప్లికేషన్ ఎవరు తయారు చేశారు, కంపెనీ యొక్క టీమ్ మేనేజ్మెంట్ ఎవరు అని చూసినట్టయితే రవి ప్రతాప్ సింగ్ అండి, కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ. 24/7 ఈ యొక్క కంపెనీ గురించి పాటుపడుతూ ఈ యొక్క యూజ్ మీని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది సార్ మనకు ప్లాన్ చేస్తుంటారు. ఒక డెలివరీ బాయ్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ కంపెనీకి సిఇఓగా అయ్యారు. అది కనుక మనం చూసినట్టయితే అది ఏ విధంగా అని చూసినట్టయితే ఎవరికైనా కూడా ఒక విజన్ ఉండాలి, ఒక మిషన్ ఉండాలండి. ఒక డెలివరీ బాయ్గా చేసినటువంటి వ్యక్తి ఒక కమిట్మెంట్గా దీంట్లో నేను కూడా ఒక మంచి అప్లికేషన్ తయారు చేయాలి, అది ఇండియన్ అప్లికేషన్ అయి ఉండాలి అనేది సార్ యొక్క ఉద్దేశం. 24/7 కంపెనీ గురించి పాటు చేస్తుంటారండి, కంపెనీలోనే ఉంటారు. అదేవిధంగా మన యొక్క అప్లికేషన్ తయారు చేసినటువంటి వ్యక్తి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి, కుల్దీప్ పటేల్ గారు. ఇంత మంచి అప్లికేషన్ తయారు చేశారు ఈ యొక్క కుల్దీప్ పటేల్ అండి. మనకు టెక్నికల్గా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సారే చూస్తారు. దాంతోపాటు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు. అదేవిధంగా భారతదేశంలో ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుంది, దీనికి కారణం ఎవరు అని చూసినట్టయితే బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ అండి. ఈ యొక్క ఆర్మీలో పనిచేస్తూ కూడా దీంట్లో మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క 4 పిల్లర్ పైన ఈ యొక్క కంపెనీ అనేది రన్ అవుతుందండి. దాంతోపాటు వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు కంపెనీ తేవడానికి గల కారణాలు ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చండి. కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని కలిగించాలి, ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ ఇవ్వాలి, సోషల్ మీడియాలో ఒక సెక్యూర్ ఉండాలి అనేది కంపెనీకి ఉద్దేశం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని తెలుసుకున్నట్టయితే కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే అది ప్రతి ఒక్కరిని కూడా ఆధార్ వెరిఫికేషన్, పాన్ కార్డ్ వెరిఫికేషన్ ద్వారా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కేవైసీ మెంబర్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఒక సేఫ్గా ఫీల్ అవుతారు. పాజిటివ్ సోషల్ కమ్యూనిటీ ఇవ్వాలి సమాజానికి అని వీళ్ళ యొక్క విజన్ అండ్ మిషన్ అండి. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఈకో సిస్టమ్ ఏంటి అని చూసినట్టయితే కంపెనీ యొక్క ఈకో సిస్టంలో సోషల్ మీడియా ఉంది, యూటిలిటీ సర్వీసెస్ ఉన్నాయి, షాపింగ్ పోర్టల్ ఉంది, అదేవిధంగా డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా ఉందండి.
అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సురేఖ అని చెప్పింది. ఈ యొక్క యూజ్ మీ అప్లికేషన్ అనేది కేవలం అప్లికేషన్ కాదండి, మన యొక్క బ్రతుకులలో ఒక మార్పు తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ యొక్క సోషల్గా కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు డెవలప్ చేయాలి, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం అండి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇంకా మనకు ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ యొక్క ప్రాజెక్ట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బ్రాండింగ్ 365 అండి, ఇది ప్రొఫెషనల్ పోస్టర్ మేకర్. అదే విధంగా మనకి ఇది అప్కమింగ్ లాంచింగ్ ప్రాజెక్ట్ అండి. దాంతోపాటు మనకు మ్యాపింగ్ ఉంది. భారతదేశంలో 21,000కు పైగా పిన్ కోడ్స్ ఉన్నాయి. అందులో 14,000కు పైగా పిన్ కోడ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయండి. మీ యొక్క పిన్ కోడ్ కూడా చెక్ చేసుకోండి. ఆ యొక్క పిన్ కోడ్ అవైలబుల్ ఉంటే ఈరోజే బుక్ చేసుకోండి. ఎందుకంటే మన యొక్క పిన్ కోడ్కు మనమే ఒక ఓనర్గా అయ్యే అవకాశము కంపెనీ మనకు కల్పిస్తుంది. దాంతోపాటు మనకి ఇక్కడ అప్కమింగ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ క్యాషియర్ కూడా ఉందండి. క్యాషియర్ కూడా మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్. దాంతోపాటు మనకు మర్చెంట్ కనుక అప్కమింగ్ ప్రాజెక్ట్ అండి. ఇవన్నీ కూడా మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేసిపోతుంది కంపెనీ. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఈ మంత్లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఏంటి అని మనం చూసినట్టయితే గ్రామాలజీ అండి. ఈ యొక్క గ్రామాలజీలో ప్రతి ఒక్క విలేజ్ని మనము గ్రామ పంచాయతీ పార్ట్నర్ మనము యాడ్ చేస్తూ ఉన్నాము. కంపెనీ కూడా ఒక కమిట్మెంట్గా ఉందండి. స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఎక్కడ కూడా తొందర లేదు, ఎక్కడ కూడా అదురు లేదు, బెదురు లేదండి. ఎందుకంటే మన యొక్క గమ్యాన్ని మనం చేరుకోవాలంటే గమ్యం ఒకటే ముఖ్యం కాదు, ఆ యొక్క గమ్యానికి ఏ విధంగా చేరుకోవాలి, ప్రతి ఒక్కరిని ఆ యొక్క గమ్యానికి మనం ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది మన యొక్క ఉద్దేశం, కంపెనీ యొక్క ఉద్దేశం. రవి ప్రతాప్ సింగ్ గారి యొక్క గోల్ ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విలేజ్ని కూడా ఒక వికసిత భారత్ చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క గ్రామాలజీ ప్రాజెక్టులో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి వర్క్ ఉంటుంది అని చూసినట్టయితే ఫార్మర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి, వ్యవసాయదారులకు సంబంధించినవి. అదేవిధంగా సాయిల్ టెస్టింగ్, భూమి పరీక్షలు అనేది ఉంటుంది. అదేవిధంగా సొల్యూషన్స్ ఉంటాయి, ఎలాంటి పంట ఎలాంటి భూమిలో వేయాలి అనేది. దాంతోపాటు అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది, వర్మి కంపోస్ట్ ఉంటుంది. దాంతోపాటు మనకు మిల్క్ కలెక్షన్ కావచ్చు, అగ్రికల్చర్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క గ్రామాలజీ ప్రాజెక్టులో ఒక భాగంగా మనము తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా స్టెప్ బై స్టెప్ మనకు ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీ పార్ట్నర్గా మీ విలేజ్ని మీరే ఒక పార్ట్నర్గా ఉండి మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈరోజు మీ చేతుల్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ కనుక మనం చూసినట్టయితే కంపెనీ యొక్క కోర్ ఫీచర్స్ ఏంటి, దీంట్లో ఇంకా మనం ఎలాంటి సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే సోషల్ మీడియా అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి సోషల్ మీడియా మనం పోస్టులు పెట్టుకోవచ్చు, లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, ప్రతి దాంట్లో మనకు ఇన్కమ్ వస్తుందండి. అదేవిధంగా మిత్రులారా మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎన్నో రకాల సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకుంటా ఉన్నాము. కానీ ఇక్కడ మనకు ఎలాంటి బెనిఫిట్ అనేది రావడం లేదు. మనం పుట్టినప్పటి నుంచి పే చేస్తున్నాం ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, అదేవిధంగా ఫాస్టాగ్, ఎన్నో రకాల సర్వీసెస్ అనేది మనం యూజ్ చేసుకుంటా ఉన్నాము. కానీ అక్కడ మనకు ఎలాంటి బెనిఫిట్ అనేది రావడం లేదు. ఇక్కడ మీకు ప్రతి ట్రాన్సాక్షన్లో 10% బెనిఫిట్స్ అనేది కంపెనీ ఇస్తుందండి. కాబట్టి ఇక్కడ ఆన్లైన్ షాపింగ్, అదేవిధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా మన దగ్గర కూడా షాపింగ్ పోర్టల్ ఉంది. అక్కడ మనకు ఎలాంటి బెనిఫిట్ రాదు. ఇక్కడ ప్రతి దాంట్లో మీకు కమిషన్ వస్తుంది, లైఫ్ టైం కమిషన్ అండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు వెరిఫికేషన్ అనేది ఆధార్ వెరిఫికేషన్ ఎందుకు, పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్ ఫీల్ కావాలి. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో అవన్నీ కూడా నెక్స్ట్ ఎలాంటి పోస్ట్ వస్తుందో తెలియడం లేదు, నెక్స్ట్ ఎలాంటి కామెంట్స్ చేస్తారో తెలియడం లేదు, అవతల వ్యక్తి మేలా ఫీమేలా క్లారిటీ లేదండి. కానీ ఇక్కడ ప్రతి దాంట్లో మనకు వెరిఫికేషన్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేదండి. దాంతోపాటు ఎవరైతే ఫస్ట్ ఫ్రీ సైన్ అప్ చేసుకుంటారో వెంటనే కంపెనీ వాళ్ళకు 1000 యూజ్ మీ కాయిన్స్ అనేది రివార్డ్ పాయింట్ రూపంగా ఇస్తుందండి.
ఈ 1000 ఇవ్వడంతో పాటు మీరు పని చేసినట్టయితే ప్రతి ఒక్క రెఫరల్ పైన ఒక 100 కాయిన్స్ ఇస్తుంది. దాంతో పాటు మీ యొక్క రీఛార్జెస్, బిల్ పేమెంట్, షాపింగ్లో అన్నిట్లలో ఒక 10% కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక కాయిన్ ఈక్వల్ టు ₹1 అండి. ఆ తర్వాత మీరు ఈ యొక్క సోషల్ మీడియాలో లైక్ చేసిన, కామెంట్ చేసిన మీకు ఈ యొక్క కాయిన్స్ డిడక్షన్ అవుతుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంది, మీకు ఇన్కమ్ కూడా వస్తుందండి. ఇది ఒకటేసారి మనం విత్డ్రా చేసుకోలేము, ట్రాన్సాక్షన్లో మనం విత్డ్రా చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా. అదేవిధంగా ఇది క్రిప్టో కరెన్సీ కాదండి, మనకు ఎలాంటి టెన్షన్ లేదు, ఓన్లీ యూజ్ మీలోనే ఇది వర్క్ నడుస్తుంది. ఈ యొక్క కాయిన్స్ మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో అన్ని కూడా భారత్ కనెక్ట్ ద్వారా, యూజ్ మీ ద్వారా మనం పే చేసుకోవచ్చు. మనకు బెనిఫిట్ జరుగుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్లో 10% మీకు కాయిన్స్ వస్తాయి. అదేవిధంగా మీరు ఎంత పర్సెంట్ రిడీమ్ చేసుకోవచ్చు అంటే 30% వరకు మనం షాపింగ్లో, అదేవిధంగా సోషల్ మీడియాలో మనకి ఇక్కడ రిడీమ్ అయిపోతుంది. 1 కాయిన్ ఈక్వల్ టు ₹1 అనుకున్నాం. దాంతోపాటు ఈ యొక్క ఇప్పటి వరకు మనం తెలుసుకుంది అన్నీ కూడా ఫ్రీ మెంబర్ బెనిఫిట్స్. కానీ దీంట్లో మనం చూడొచ్చు ప్రైమ్ మెంబర్ బెనిఫిట్స్ అండి. ఈ యొక్క ప్రైమ్ మెంబర్ బెనిఫిట్స్లో మనకు $799 అండి పర్ లైఫ్ టైం. ఈ $799 మనం పే చేయడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అంటే, ఇక్కడ సోషల్ మీడియా ఇన్కమ్ ఉంది, గ్యారెంటెడ్గా అప్ టు 30% డిస్కౌంట్లో షాపింగ్లో మనకు ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, బ్యాంక్ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది, అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది, విఐపి యాక్సెస్ కూడా రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ మనము $799 మనం పే చేసినందుకు 121 మనకు జిఎస్టీ వెళ్ళిపోతుంది. 500 కంపెనీ యూఎస్ పే చేస్తుంది మనకు. దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని రకాల ఇన్కమ్ అంటే అనేక రకాల ఇన్కమ్లోకి మనం వెళ్తున్నాము. ఇక్కడ సోషల్ మీడియా ఇన్కమ్ ఉంది 5%, అదేవిధంగా రెఫరల్ ఇన్కమ్ ఉంది 70%, దాంతోపాటు ఇక్కడ రివార్డ్ ఇన్కమ్ ఉంది 10% మంత్లీ, రాయల్టీ ఇన్కమ్ ఉంది 5% డైలీ వస్తుంది, టీమ్ రాయల్టీ 10% డైలీ వస్తుంది, అదేవిధంగా గ్రోత్ ఫండ్ 5% మంత్లీ, ప్రౌడ్ ఫండ్ 5% మంత్లీ, రీపర్చేస్ ఇన్కమ్ 70% అండి. ఇవన్నీ కూడా మనకు స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాము. దాంతోపాటు మర్చెంట్ ఇన్కమ్ ఉంది, యూజ్ మీ కోలీడర్ ఇన్కమ్ కూడా ఉందండి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం తీసుకోవచ్చు. దాంతోపాటు కూడా మీరు రాసి పెట్టుకోండి. ఇక సోషల్ మీడియా ఇన్కమ్ మనకి ఏ విధంగా ఇస్తుంది కంపెనీ అంటే 5% అంటే డైలీ టర్న్ ఓవర్ పైన మనకు సోషల్ మీడియా ఇన్కమ్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క యూఎస్పీ ఏదైతే ఉందో 799 పైన మనకు వచ్చే 500 యూఎస్పీ పైన క్యాలిక్యులేషన్ చేస్తుంది. 5% డైలీ ఎన్ని లైక్స్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి, ఆ యొక్క కామెంట్స్కు ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ ఎవరంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అండి. దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ రెఫరల్ ఇన్కమ్ అండి. ఈ యొక్క రెఫరల్ ఇన్కమ్లో మీకు 40% వస్తుంది రెఫరల్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రైమ్ మెంబర్ చేసాము 200 వచ్చేసింది, ఒక 10 మందిని చేసాము ₹2000 వచ్చింది. స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ మీరు చేసిన పని వాళ్ళకు కూడా చేయమంటే వాళ్ళ పైన మనకు 5% ₹25 వస్తుందండి. ఆ విధంగా మనకు 20 లెవెల్ వరకు మనకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడనే మనం 5 కోట్ల పైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇస్తుంది. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ మనకు రివార్డ్ ఇన్కమ్ అండి. క్రియేటర్ ర్యాంక్, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్, మ్యావర్ ర్యాంక్ ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ మనం ర్యాంక్ అచీవ్ కావాలంటే మినిమం మనము ఈ యొక్క మొబైల్ రివార్డ్ ఫండ్ ₹10,000, ల్యాప్టాప్ ఫండ్ 40,000 ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనకి ఇస్తుంది. పర్సెంటేజ్ ఇస్తుంది. ఎవ్రీ మంత్ 2% తీసి ఎంతమంది అచీవర్స్ ఉన్నారో అంతమందికి ఆ యొక్క రాయల్టీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది రివార్డ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ మనకు అది ఏ విధంగా ఇస్తుంది అని మనం చూసినట్టయితే, ఎవరైతే క్రియేటర్ ర్యాంక్ అచీవ్ కావాలి అనుకున్నారో వాళ్ళ యొక్క ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అని చూసినట్టయితే, ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మెంబర్స్ని మీరు ప్రైమ్ చేశారు, 5,000 యూఎస్పీ కంప్లీట్ అయిపోయింది. మీకు మొబైల్ రివార్డ్ ఫండ్ కంపెనీ 10,000 మొబైల్ రివార్డ్ ఫండ్కు మీరు అచీవ్ అవుతారు. అది ఏ విధంగా ఇస్తుందంటే మనకు 2% ఎవ్రీ మంత్ ఆ యొక్క ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. రివార్డ్ ఫండ్ ఏది కూడా మంత్లీనే 2% డివైడ్ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% లైఫ్ స్టైల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. ఆ తర్వాత నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అండి. 25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు ₹40,000 ల్యాప్టాప్ రివార్డ్ ఫండ్, 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% ఫ్యామిలీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. ఆ తర్వాత మీరు చూడొచ్చు రివార్డ్ ఇన్కమ్ అండి 10% మంత్లీ ఇస్తుంది మావేర్ ర్యాంక్. మావేర్ ర్యాంక్ మనం అచీవ్ కావాలంటే 1,25,000 యూఎస్పీ మనకు కంప్లీట్ చేయాలి.
2 lakhs రూపీస్ బైక్ రివార్డ్ ఫండ్తో పాటు 1% డైలీ సిటిఓ ఇస్తుంది, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. ఆ తర్వాత చూడండి మనకు ఏస్ ర్యాంక్ 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 10 lakhs రూపీస్ కార్ రివార్డ్ ఫండ్తో పాటు 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. ఆ తర్వాత నెక్స్ట్ స్టార్ ర్యాంక్ 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 1 crore రూపీ లగ్జరీ కార్ ఫండ్తో పాటు 0.5% డైలీ సిటిఓ ఇస్తుంది. ఆ తర్వాత 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్, 0.5% సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత ఫైనల్ ర్యాంక్ అండి ఇక్కడ యూనికార్న్ ర్యాంక్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్లో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 2,50 lakhs రూపీస్ లగ్జరీ హౌస్ ఫండ్తో పాటు 0.5% డైలీ సిటిఓ ఇస్తుంది, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అండి, రివార్డ్ ఇన్కమ్. దాంతోపాటు రాయల్టీ ఇన్కమ్ ఏదైతుందో 5% డైలీ ఇస్తుంది. ఎవరైతే క్రియేటర్ ఉన్నారో 1%, ఇన్ఫ్లుయెన్సర్ అయినా 1%, మావెన్ అయినా 1% అండి. ఆ తర్వాత ఏస్ స్టార్ యూనికార్న్ వాళ్ళకు 0.5% ఇస్తుంది. దీని యొక్క మంత్లీ టార్గెట్ వచ్చేసి 1,000 యూఎస్పీ, అంటే ఒక ఇద్దరిని ప్రయాణం చేసినా కూడా మనకు డైలీ రాయల్టీ అనేది వస్తుంది. ఆ తర్వాత చూడండి టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో, టీమ్ రాయల్టీలో మనకు క్రియేటర్ ర్యాంక్ 2%, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ 2%, మావెన్ ర్యాంక్ 2% అండి. దీంట్లో గ్యాప్ కమిషన్ కింద వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు మావెన్ ర్యాంక్ ఉన్నారు, క్రియేటర్ లేరు మీ అండర్లో, ఇన్ఫ్లుయెన్సర్ లేరు, 10 రూపీస్ అంటే ఎంతమంది ప్రయాణమైనా ఆ యొక్క గ్యాప్ కమిషన్ 30 రూపీస్ వస్తుంది. ఆ విధంగా ఏస్ ర్యాంక్, స్టార్ ర్యాంక్, యూనికార్న్ అయినా కూడా 1% వస్తుంది, 5 రూపీస్. ఇక్కడ దీనికి ఎలాంటి టార్గెట్ లేదు, ఎలాంటి కండిషన్ లేదండి. ఆ తర్వాత చూడండి మనకు గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో 5% అంటే మంత్లీ వస్తుంది. క్రియేటర్ ర్యాంక్ అయితే లైఫ్ స్టైల్ ఫండ్ 1%, ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఫ్యామిలీ ఫండ్ 1%, మావెన్ అయితే స్టడీ ఫండ్ 1% అండి. ఆ తర్వాత ఏస్ ర్యాంక్ ట్రావెల్ ఫండ్ 0.5%, స్టార్ ర్యాంక్ సేవింగ్ ఫండ్ 0.5%, యూనికార్న్ ర్యాంక్ అయితే పెన్షన్ ఫండ్ 0.5%. ఇవన్నీ కూడా మంత్లీ టార్గెట్. దీనికి 2,500 యూఎస్పీ. మనం చేసినా ఓకే, సెల్ఫ్గా అయినా సరే, లెవెల్ 1 అయినా సరే ఫ్రెండ్స్. దాంతోపాటు యూజ్ మీ ప్రౌడ్ ఫండ్ అండి. ఈ యొక్క యూజ్ మీ ప్రౌడ్ ఫండ్లో మనకు ఎనీ ర్యాంక్ అండి 5% ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. మినిమం 5,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే యూజ్ మీ ప్రౌడ్ ఫండ్ కూడా రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, రీపర్చేస్ ఇన్కమ్ ఏదైతే ఉందో లైఫ్ స్టైల్ వస్తుంది. ఈ యొక్క రీపర్చేస్ పైన ఎవరు ఎక్కడ కొన్నా కూడా మనకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ రెఫరల్ లాగానే 40%, 5%, 4%, స్టెప్ బై స్టెప్ ఇక్కడ కూడా 20 లెవెల్ వరకు వస్తుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ కోర్ రీడర్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క జూమ్ ప్యానెల్ పైన యాక్టివ్గా ఉంటారో కంపెనీ చెప్తుంది పార్ట్నర్షిప్ ఇన్ 10% ఆఫ్ కంపెనీ షేర్స్ ఇస్తుంది 10% అండి. ఈ యొక్క జూమ్ ప్యానెల్ పైన యాక్టివ్గా ఉండి ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ, మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి ఇది అవకాశం ఇస్తుంది. ఇది లిమిటెడ్ సీట్స్ అండి, మీరు కూడా అవకాశం తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మర్చెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ యొక్క షాప్ కీపర్స్ ఎవరైతే 10% డిస్కౌంట్ ఇస్తారో వాళ్ళకు మన గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం స్కానర్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మన యొక్క యూజ్ మీ కాయిన్స్ కూడా ఈ యొక్క స్కానర్ కూడా మనం ప్రతి షాప్కు మనం ఇవ్వచ్చు. వాళ్ళు 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళకు 5% విత్ ఇన్ సెకండ్స్లో మనకు మైనస్ అవుతుంది. ఎగ్జాంపుల్కి 100 రూపీస్ వాళ్ళు పే చేస్తూ ఉన్నారు, 95 రూపీసే పే చేస్తారు. 5 రూపీస్ అనేది వాళ్ళకు పాయింట్స్ రూపకంగా రిడీమ్ అయిపోతుంది. ఆ తర్వాత చూడండి మనకు మర్చెంట్ రిఫరల్కు 2% వెళ్ళిపోతుంది. అదేవిధంగా బయ్యర్స్ అప్లైన్ 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, 1%, 2% కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కంపెనీ కూడా హ్యాపీగా ఉంది, కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నారు, మనం కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనకు కూడా ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క బెనిఫిట్ జరుగుతుంది. దాంతోపాటు యూజ్ మీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు సక్సెస్ఫుల్గా ఈ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉండాలి, దాంట్లో కూడా సేమ్ పేరు ఉండాలి. అదేవిధంగా మీరు కనుక ఒక్కసారి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మన డిలీట్ కాబడదు. ఆధార్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఈ యొక్క
అప్లికేషన్ రెఫరల్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఈ యొక్క ఐడిని ఎవరైతే షేర్ చేశారో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ యొక్క ఐడి పాస్వర్డ్ ఇవ్వమని అడగండి. అడిగిన తర్వాత వాళ్ళ యొక్క రెఫరల్ ద్వారానే జాయినింగ్ అవ్వండి. అక్కడ మీకు ఈ యొక్క రెఫరల్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు సక్సెస్ఫుల్గా మీరు జాయినింగ్ కావచ్చు. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, కంపెనీ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ నో హిడెన్ ఛార్జెస్, నో అడ్మిన్ ఛార్జెస్, వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ అనేది మనం యూజ్ చేసుకోలేము. ఇక్కడ మనకు 20 లెవెల్ ఇన్కమ్ రావాలి అనుకుంటే ఇక్కడ రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. పేఅవుట్ డీటెయిల్స్ మనము మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ దీంట్లో యాడ్ చేయాలనుకుంటే మినిమం 10 రూపీస్ అనేది మన యొక్క వాలెట్లో ఉండాలి. ఆ తర్వాత బ్యాంక్ విత్డ్రాల్ సర్వీసెస్ ఎట్లా మనకు అవైలబుల్ ఉంది అంటే 24/7 365 డేస్, సండే, సాటర్డే, మండే ఎప్పుడైనా మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. ఎంత విత్డ్రా పెట్టుకోవచ్చు అంటే మినిమం 175 రూపీస్ ఉన్న పెట్టుకోవచ్చు అండి. విత్డ్రాల్ ఛార్జెస్ ఎంత డిడక్షన్ అవుతుంది అంటే ఇక్కడ 12 రూపీస్ అయితే ఐఎంపిఎస్ అయితే 12 రూపీస్, నెఫ్ట్ అయితే 10 రూపీస్ డిడక్షన్ అవుతుంది. ఆ తర్వాత 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మన అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ యొక్క ఐడిని పాస్వర్డ్ని ఎవరు షేర్ చేయకండి. ఇక్కడ అమౌంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు. కంపెనీ పేరు వచ్చేసి యూజ్ కరేగా ఇండియా, కార్పొరేట్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి 504 5th floor జేబీ మెట్రోయిడ్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్పోర్ట్ నగర్, లక్నో అండి. అదేవిధంగా కంపెనీ వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు www.useme.in. ఈమెయిల్ మీరు చెక్ చేసుకున్నట్టయితే eco.useme@gmail.com. ఫ్రెండ్స్, కాబట్టి ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్లో అన్మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద టచ్ చేసి మీ యొక్క డౌట్స్ ఏదైనా ఉంటే మీరు హ్యాండ్ చేసి ఫ్రెండ్స్, ఎనీ డౌట్ ప్లీజ్ రేస్ హ్యాండ్. ఓకే ఫ్రెండ్స్, ఎవరు హ్యాండ్ చేయలేరు కాబట్టి థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మనం ఈ యొక్క మీటింగ్ ఇక్కడితో ముగిద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా ఈ యొక్క మీటింగ్ రికార్డింగ్ కూడా పంపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.